అమ్మాయికి సిగ్గు అనిపించట్లేదా? అలా ఒక అబ్బాయితో అలా ఉంటూ వాడు సైలెంట్గా ఉన్నట్టున్నాడు. ఈ అమ్మాయి తెగరెచ్చిపోతుందిగా. మరి అమ్మాయిలు నమ్మొద్దని నేను ఎప్పుడో చెప్పా. యూత్ ఇప్పటికే చాలా వరకు పాడైపోయింది. నేను ఒక రీల్లో చెప్పాను, ఆంటీలు అబ్బాయిలని అమ్మాయిలు అంకుల్స్ని అని. ఇప్పుడు అదే నడుస్తుంది యూత్, ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది. నేను చెప్పి కూడా దగ్గర ఒక 4 months అవుతుంది. ట్రెండ్ అయితే ఇప్పుడు అదే నడుస్తుంది. అబ్బాయిలందరూనేమో ఆంటీలు ట్రాప్ చేస్తున్నారు, అమ్మాయిలందరూ అంకుల్స్ ట్రాప్ చేస్తున్నారు. ఇలా జరుగుతున్నటువంటి ఈ జనరేషన్లో వీళ్ళిద్దరు కలిపి మరి టీనేజర్సా లేకపోతే మేజర్సా ఏంటి అనేది అయితే తెలియదు. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు ఏదో 4 గోడల మధ్య పెట్టుకోవాలి, లేకపోతే ఆ కాంటాక్ట్ అలాగే రన్నింగ్ చేసుకోవాలి. అంతేగాని ఇలా తీసి ఇలా ఇన్స్టాలలో పోస్ట్ చేయడం ఏంటి, అది ఇన్స్టాలో ట్రోల్ అవ్వడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి అసలు బుద్ధి ఆలోచన ఉండే చేశారా? లేకపోతే రికార్డ్ చేస్తుంది అమ్మాయి మొత్తం క్లియర్ గా ఫుల్ వీడియో ఉంది. ఆ అమ్మాయి రికార్డ్ చేస్తుంది. అసలు అమ్మాయికి సిగ్గు అనిపించట్లేదా? అలా ఒక అబ్బాయితో అలా ఉంటూ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామని అటువంటి పని చేసింది ఆ అమ్మాయి. అందుకని అమ్మాయి ఫేమస్ అవ్వాలంటే అలా అటువంటివి ఏమున్నాయా? ఇంకేమీ లేవా? ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి. ఆ వింతల్లో ఏ వింతైనా పట్టుకోవచ్చు. పోయి 4 గోడల మధ్య జరిగేటటువంటి ఈ వింతే కావాల్సి వచ్చిందా వీళ్ళకి? ఇంకే వింతలు దొరకలేదా వీళ్ళకి? ఫేమ్ అవ్వాలి అంటే ఇదేనా? ఇప్పుడు లోపల పొడుస్తున్నారుగా, మరి ఇది ఫేమ్ అవరా? అది తీయట్లేదా పోలీసులే కానీ? లేకపోతే అది రావట్లేదా బయటికి? ట్రోల్ అది అవ్వట్లేదా? ఇది ఒక్కటే అవుతుందా? ఇది ఎంతవరకు కరెక్ట్? అమ్మాయికి బుద్ధుండి చేసిందా లేక చేసిందా? ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, వీడియోలు డిలీట్ చేయండి అంటే ఎవరు చేస్తారు అలాగ డిలీట్? ఇప్పుడు ఉన్న యువత ఎలా ఉంది? ఈ అమ్మాయి ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఇలా ఎంతవరకు? వాడు సైలెంట్గా ఉన్నట్టున్నాడు. ఈ అమ్మాయి తెగరెచ్చిపోతుందిగా. మరి అమ్మాయిలు నమ్మొద్దని నేను ఎప్పుడో చెప్పా. అమ్మాయిలే చాలా డేంజర్గా ఉన్నారా బాబు, ఇటువంటి పనులు చేయొద్దని చెప్పాను. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఆ అమ్మాయి రాష్ట్రంలో చేసుకున్నవాడు ఎవడో, లేదంటే వీడియో చేసుకుంటాడో, లేకపోతే వీడు వాడుకున్నంత వరకు వాడుకొని వదిలేస్తాడో తెలియదు. దయచేసి యూత్ని నేను ఒకటే కోరుకుంటున్నానండి, యూత్ పేరెంట్స్ కూడా నేను ఒకటే చెబుతున్నానండి, ఇటువంటి రీల్స్నే కానీ ఇటువంటి ట్రోల్స్నే కానీ ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి ఎవరు కూడా చూడొద్దు ఇటువంటి వాటిని. చూసిన కాడి నుంచి ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఆగమైపోతాయి అన్నమాట. యూత్ కూడా చాలా అంటే ఎలా అంటే ఆ లింక్ పెట్టండి దయచేసి, ఆ ఫుల్ వీడియోని మేము చూడాలి అని చెప్పేసి ఎక్కువగా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు చాలా అంటారు. మరి అడుగుతారు ఏంటంటే మరి ఇటువంటి వాళ్ళు ఈ పిల్లలు ఇటువంటి పని చేశారంటే మరి యూత్ అడక ఏం చేస్తుంది? ఇటువంటి ఎవరైనా పెట్టుకుంటారా? అవి ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో జరిగేవి. అటువంటి ఇప్పుడు ఇవి ఇలాగా వస్తున్నాయంటే మరి వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నారా? ఉండి కూడా ఇలా వదిలేశారా? వాళ్ళకి ఒక పరువు ప్రతిష్టలు ఏమీ ఉండవా? అమ్మా నాన్నలు ఉంటే వాళ్ళకి పరువు ప్రతిష్టలు ఏమీ ఉండవా? ఉంటాయి కదా. ఇవన్నీ ఇలా వదిలేసేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ కంట్రీలో యూత్కి ఎటువంటి మెసేజ్ ఇద్దామని ఇటువంటి పనులు చేసి వీళ్ళు ఇన్స్టాలో ట్రోల్ అయ్యేలా చేశారు. ఓకే మేడం, వాళ్ళు చేశారంటే మరి ఎందుకు పోలీస్ వ్యవస్థ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని వాళ్ళు బ్లాక్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఐబొమ్మ లాంటి పట్టుకున్నప్పుడు ఇలాంటి పేజెస్ ఎందుకు బ్లాక్ చేయట్లేదు? ఇటువంటి అసలు ఇన్స్టాగ్రామే కానీ యూట్యూబే కానీ ఫేస్బుక్ తీసుకోదు కదా. ఇప్పుడు ఎలా ఫేస్బుక్ లో కూడా వస్తాయి. అవును, ఇటువంటి ఫేస్బుక్ లో డైరెక్ట్ లైవ్ పెట్టేస్తారు, రూమ్ లో నుంచే లైవ్ పెడతారు ఫేస్బుక్ లో. మరి ఇటువంటి వాటిని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయొద్దు కదా. ఇప్పుడు యూట్యూబ్ ఎలాగో యాక్సెప్ట్ చేయదు, అలాగే ఇవి కూడా చేయొద్దు కదా. ఇవి చేయడం వలన ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యువత ఎంత పాడైపోతుంది ఇటువంటివి చూసి. యువతే అడుగుతుంది అంటే ఇంకా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది కొంచెం చూసుకోండి అమ్మ. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ పేరెంట్స్కి ఒకటే చెబుతున్నాను, పిల్లలు జాగ్రత్త. ప్రస్తుతానికి పిల్లలు ఇప్పుడు దారులు తప్పుతున్నారు, అదుపు తప్పుతున్నారు, ఆగమైపోతున్నారు. దయచేసి మీ పిల్లలు మీరు జాగ్రత్తగా చూసుకోండి.